ఐపీఎల్లో అతి తక్కువ కాలంలో సక్సెస్ఫుల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న ఆటగాళ్లలో ఫస్ట్ వరుసలో ఉంటాడు, ఫస్ట్లోనే ఉంటాడు రచిత్ పటీదార్. నిజంగా టీమిండియా యంగ్ ప్లేయర్లలో టీమిండియాలోకి రాకముందే ఇంత సక్సెస్ఫుల్ ఐపీఎల్ కెప్టెన్లు ఎవరు అయి ఉండరు. అలాంటిది వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ రచిత్ పటీదార్. కెప్టెన్ గాను ఆటగాడుగాను ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు. వరుసగా 2 సార్లు ఆర్సీబీకి టైటిల్ అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. అలాంటి రచిత్ పటీదార్ ఐపీఎల్ ముగిసి వారం కాకముందే మరోసారి బ్యాటింగ్లో విధ్వంసం చేశాడు. తన సొంత స్టేట్ అయిన మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. అందులో గ్వాలియర్ చీతాస్ తరపున బరిలోకి దిగాడు రచిత్ పటీదార్. కెప్టెన్ కూడా తనే ఈ టీంకు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో అదరగొట్టేశాడు పటీదార్. వరుస సిక్సర్లతో విజృంభించాడు. సంచలన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ముఖ్యంగా అవేష్ ఖాన్ బౌలింగ్లో వరుసగా 4 సిక్సర్లు బాదడం ఈ మ్యాచ్కు హైలైట్స్. అవేష్ ఖాన్ అంటే ఐపీఎల్లో కూడా అందరికీ తెలిసిన బౌలరే. అలాంటి బౌలింగ్లో చితకొట్టేశాడు రచిత్ పటీదార్. తన దెబ్బకు తన టీం కూడా భారీ స్కోర్ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గ్వాలియర్ చితాస్ 20 ఓవర్లలో జస్ట్ 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ టీంలో ఓపెనర్ పార్థ్ చౌదన్ 73 పరుగులు చేశాడు. 38 బంతుల్లోనే 6 ఫోర్లు 6 సిక్సర్లతో. ఆ తర్వాత కుల్దీప్ జైహీ అనే మరో బ్యాట్స్మెన్ అంతకు మించే చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. 9 భారీ సిక్సర్లు 4 ఫోర్లతో. అతని స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 200 పైమాటే. ఇక ఈ టైంలో క్రీజ్లోకి వచ్చిన రచిత్ పటీదార్ మరింతగా రెచ్చిపోయాడు. 16 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. 2 ఫోర్లు 4 సిక్సర్లతో. ఈ 4 సిక్సర్లు కూడా అవేష్ ఖాన్ ఒకే ఓవర్లో కొట్టడం విశేషం. చివర్లో మంగేష్ యాదవ్ కూడా 21 పరుగులు సాధించడంతో 8 బంతుల్లోనే ఈ టీం భారీ స్కోర్ సాధించింది. 257 పరుగులు చేసింది 20 ఓవర్లు కంప్లీట్ అయ్యే సమయానికి. ఇక చూడాలి సెకండ్ బ్యాటింగ్ టీం ఎలా ఆడుతుంది, చేస్తుందా లేదా అనేది.